ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి? మీకు అఫెండ్ చేస్తేనే ఫ్రీడమ్ కావాలి. అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఏంటి? రామ్ గోపాల్ పెద్ద ఎదవ, ఆడు అమ్మాయిలతో ఉంటాడు, లేకపోతే ఆడు ఏదో ఇది అంటాడు, దేవుని నమ్మని అంటాడు, ఇలాంటి రకరకాలు చెప్తారు కదా సంథింగ్. అది నేనే చెప్తాను. నేను పాన్ చూస్తానని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. నేను దేని దాచను. సో అప్పుడు అలాంటప్పుడు దానికి కూడా చాలామంది ఎగెన్స్ట్గా మాట్లాడతారు నా గురించి. వాళ్ళకి ఎప్పుడైనా అపాలజీ చెప్పానా? లేదు, వాళ్ళ కోసం నేను చేయను. సో ఐ విల్ ఆల్వేస్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. పాలిటిక్స్ ఎందుకు చేయనంటే నేను అసలు పొలిటికల్ ఫిల్మ్ ఎప్పుడు తీయలేదు. నేను చేసింది ఒకటి, జగన్ గారి పర్సనల్ క్యారెక్టర్ని నాకు అనిపించింది చేయడం ఒకటి. కమ్మరాజు ఈజ్ అన్ ఆబ్వియస్ కామెడీ. అది ఆబ్వియస్ కామెడీ అన్న కాంటెక్స్ట్. అది పొలిటికల్ ఎందుకు చేయను? నాకు తర్వాత ఒక పర్టికులర్ పొలిటికల్ పర్సన్ అనేది జగన్ గారు తప్పిస్తే ఆ టైంలో నాకు వేరే, అందుకని మళ్ళీ నేను పాలిటిక్స్లో సినిమాకి రాను అని చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ పెట్టలేదు. పెట్టలేదు, ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ రిజల్ట్. కరెక్ట్. అంటే ఈ పర్టికులర్ సినిమాల గురించి వివాదం వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. ఆ సినిమాలు తీసినప్పుడు ఉన్న మోటివ్ నిజంగా వైసీపీ హస్తం ఉందా అందులో? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి మిమ్మల్ని ఈ చేత తీయించారా, లేకపోతే మీరు సెటైర్గా కమర్షియల్గా ప్యూర్గా యాజ్ ఏ డైరెక్టర్ సినిమా ఇలా అయితే సేల్ అవుద్ది కాబట్టి తీశారు? 100% వాళ్ళు లేరు. ఓకే. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్. ఓకే. దాసరి కిరణ్కి వాళ్ళ కనెక్షన్ ఉందా అంటే 100% ప్రతి ఒక్కరికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. ఏం పొజిషన్లో ఏంటని. ఇప్పుడు ఆ కనెక్షన్ ఎంత, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ కనెక్షన్ నేను ఇండివిజువల్గా ఫీల్ అవుతుందని చెప్పాను కదా. అలాంటి ఇంకా దాసరి కిరణ్ ఎక్కడ వస్తారు మధ్యలో? క్రియేటివ్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయలేదు, దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయించి తీయించలేదు. అది నేను వాంటన్గా నేను అనుకున్న అభిప్రాయంతో నేను తీసాను సినిమా. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాక్టరీ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతోమంది హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, చాలామంది మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గరికి పోలీసులు వచ్చారు. కానీ మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర మీరు లైఫ్ ఇచ్చారు చాలా మందికి. వాళ్ళు ఎవరు ఎందుకు ఇవాళ రామ్ గోపాల్ వర్మ తరఫున మాట్లాడట్లేదు?